Line drop.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి మన రేవంత్ అన్న గారు మన దగ్గరికి చేసిండ్రు. మన పార్లమెంట్ అభ్యర్థిని సోనియమ్మ పంపించినటువంటి అభ్యర్థిని మన రేవంత్ అన్న బలపరిచినటువంటి అభ్యర్థిని సునీతమ్మ గారు మన ముందుకొచ్చారు. మన నియోజకవర్గమే కాకుండా పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారం. మనందరినీ ఉద్దేశించి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. సభకు నమస్కారం. సభ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు మా అన్న హరివర్ధన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన ముఖ్య అతిథిగా విచ్చేసిన డైనమిక్, డాషింగ్, డేరింగ్, యూనిక్ పర్సనాలిటీ ఆల్ ఇన్ ద వరల్డ్ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ మా సోదరిమణి పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ, చీఫ్ విప్, పెద్దలు, గౌరవనీయులు పట్నం మహేందర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా అన్న వజ్రేష్ యాదవ్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు మా పెద్దన్న మాజీ శాసనసభ్యులు మా సుధీర్ రెడ్డి అన్న, అదేవిధంగా సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు మా అన్న నక్క ప్రభాకర్ గౌడ్ అన్నకి, స్థానిక కార్పొరేటర్ సోదరులు జితేందర్ నాథ్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, మల్కాజ్గిరి నియోజకవర్గ కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికిన నా అన్న తమ్ముళ్లకు, చెల్లెలకు, అక్కలకు, పత్రికా సోదరులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఒకటి గమనించాలి, గత ప్రభుత్వంలో లీడర్షిప్ అనేది కుంటుపడే విధంగా మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవర్తించారు. నాకు నాయకులు అవసరం లేదు, ప్రజలకు డబ్బులు ఇస్తే ఓట్లేస్తారనే విధంగా అమాయక ప్రజలను చూసి మోసం చేసిన ఘనత ఈ మాజీ గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గమనించాలా, 10 సంవత్సరాల నుంచి ఇగో డబుల్ బెడ్రూమ్ అంటూ నానబెట్టి ఎవరికిచ్చిన పాపాన బోలే. లక్షల మందికి డబుల్ బెడ్రూమ్ అవసరం ఉంటే అది కూడా డబ్బులిచ్చిన వారికి కొందరికి, ఏ విధంగానైతే నియోజకవర్గానికి 100 దళిత బంధువులు ఇచ్చిండు. ఒక్క నియోజకవర్గంలో గ్రామాలు 200 గ్రామాలు ఉంటాయి. మరి మన దగ్గర చూస్తే నా నియోజకవర్గంలో 5,12,000 మంది ఉన్నారు. 100 దళిత బంధువులు సరిపోతాయా? 100 దళిత బంధువులు సరిపోతాయా? ఒక్క డివిజన్ కు వందలాది కడపలున్నాయి. 200, 300 కడప ఉంటే ఇద్దరికి ఊడి చెప్పాయి ఒక డివిజన్ కు. ఈ విధంగా అయితే మీరందరూ కూడా ఆలోచించాలా. దళిత బంధు ఇచ్చినాము, ఈ బంధు ఇచ్చినాము, మైనారిటీ బంధు ఇచ్చినాము, బీసీ బంధు ఇచ్చినాము, చెప్పుకోవటానికి తప్ప ఇంకొకటి కాదు. ఇలా లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత కూడా
ఈ గౌరవ మాజీ ముఖ్యమంత్రికి దక్కింది. మరి అదే కాకుండా వక్ఫ్ బోర్డు భూములు స్వాహా చేసిన ఘనత కూడా వారికే దక్కింది. అసైన్మెంట్ భూమిలో బెనామీ పేర్ల మీద పాస్ బుక్లు ఇప్పించిండ్రు. ఇవన్నీ ఎన్నికల ముందు నేను ఎన్నో సార్లు ప్రస్తావించిన, ఒక్కసారి కూడా జవాబిచ్చిన పాపాన బోలే. మా అన్న రేవంత్ అన్న ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పాలైందో మనమందరం గమనించినాం. ఈ వాస్తవమా కాదా? జైలుకు పంపించిండ్రు. కూతురు పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకోకుండా చేసిన ఘనత కూడా మాజీ ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్నో ఇబ్బందులు పడి ఈ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత కూడా మా రేవంత్ అన్నకు దక్కింది. ఒకటి గమనించాల, మనం ఎన్ని రోజులైంది వచ్చి 4 నెలలు అయితలే. 6 పథకాలల్లా 5 పథకాలు ఇచ్చేసినాం. ఒకటే పథకం ఇలా వాళ్ళకి మాట్లాడే అధికారం ఉందా? మాకు మ్యాండేట్ ఇచ్చిందెవరో తెలంగాణ ప్రజలు మమ్మల్ని గెలిపించుండ్రు. వీళ్లకు జవాబు చెప్పడం అవసరమా అని అడుగుతా ఉన్నా. జవాబు చెప్పడం అవసరమా? అదే చెప్తా ఉన్నా. ఇక్కడి నుంచి హరీష్ రావును హెచ్చరిస్తా ఉన్నా, మరి ఇంకోసారి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ, నీ రాజకీయం పొందబెట్టే ఖాయం. ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టం. మాట్లాడాలంటే చాలుంది. ఎందుకంటే నేను ఎప్పుడు వస్తూనే ఉంటా. కౌకూర్ ఇక్కడ ఒక సెంటిమెంట్ మా జిత్తన్న చెప్పిండు, ఇది సన్న గల్లి అయినా చిన్న గల్లి కౌకూర్ అయినా ఈశాన్యంలో ఉంది. సెంటిమెంట్ అన్నా ఇక్కడ పెట్టినట్టయితే మన పార్లమెంటుకు ఢిల్లీకి పంపించడం ఖాయమని అందుకు ఇక్కడ పెట్టినా మా రేవంత్ అన్న మాట్లాడతాడు. నేను మళ్ళీ మాట్లాడతా. ఒకటి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా మహిళా సోదరి మణి ఉమ్మడి జిల్లాలో 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసింది. మన రంగారెడ్డి బిడ్డ, మన బిడ్డ, ఇది గమనించాల. 3వ సారి ఇప్పుడు కూడా వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉంది. మరి ప్రభాకర్ గౌడ్కే వందలాది కోట్లు షామీర్పేట్కి ఇచ్చిన ఘనత కూడా అక్కకు దక్కింది. అంటే ఒక్క మండలానికే 100 కోట్లు ఇచ్చిందంటే అన్ని మండలాలకు ఎన్ని 100 కోట్లు ఇచ్చిందో మీరు గమనించాల. మహేందర్ రెడ్డి అన్న 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్సీ, 2 సార్లు మంత్రి, మళ్ళీ ఇప్పుడు చీఫ్ విప్. ఇక్కడ బ్రహ్మాండమైన టీం ఉంది. ఈ రంగారెడ్డి జిల్లాలో మల్కాజ్గిరి గాని, కుత్బుల్లాపూర్ గాని, ఎల్బీ నగర్ గాని, ఉప్పల్ గాని, మేడ్చల్ గాని, కుకుట్పల్లి గాని, కంటోన్మెంట్ గాని, గల్లీలో ఏ గల్లీలైనా మహేందర్ అన్న 10 మంది పేర్లు పెట్టి పిలుస్తాడు. ఇలా ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళు, రాష్ట్రంలో ఎక్కడున్న వాళ్ళు కూడా హైదరాబాద్ ఇల్లుంటది. హైదరాబాద్ ఇల్లుంటే స్థానికులు అయిపోతారా అని చెప్పి ఈనాడు ప్రశ్నిస్తా ఉన్నా. ఇలా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సబ్కో జీవో జీనేదో అనే పార్టీ, ఏకైక పార్టీ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాట్లాడాలంటే సమయం సరిపోదు. మా పెద్దన్న రేవంత్ అన్న మాట్లాడేది ఉంది కాబట్టి, మా అక్క మాట్లాడేది ఉంది కాబట్టి నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడతా. ఇక్కడ రిప్రజెంటేషన్ లేదు. ఒక మహిళా సోదరి మనకి కాంటెస్ట్ చేస్తుంది. మనకి 7 నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే లేదు. బాధాకరం ఏంటంటే ప్రభుత్వం ఉంది కానీ రిప్రజెంటేషన్ లేదు. మీరు ఢిల్లీకి పంపియండి, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ఎమ్మెల్యే గతంలో ఎంత పని చేసిందో దానికి 10 రెట్లు రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొస్తానని దేవుని ముందు ప్రమాణం చేసి మీ అందరికి ప్రామిస్ చేస్తా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేవంత్ అన్న నాయకత్వం సీఎం సునీతక్క నాయకత్వం ఓట్ ఫర్ మహేందర్ రెడ్డి అన్న నాయకత్వం, సుధీర్ రెడ్డి అన్న నాయకత్వం, హరివర్ధన్ అన్న నాయకత్వం, వజ్రేష్ అన్న నాయకత్వం, మా నక్కా ప్రభాకర్ గౌడ్ అన్న నాయకత్వం, జిత్తన్న నాయకత్వం, మనందరి నాయకత్వం. జై కాంగ్రెస్. మనలో సగభాగమైనటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా సోదరులకు ఒక విజ్ఞప్తి. మనందరం కూడా సమానత్వం కోసం, సమభాగం కోసం కొట్లాడుతూ ఉంటాం. కానీ మన సోనియమ్మ
మన ప్రియాంక గాంధీ, మన ప్రియతమ ముఖ్యమంత్రి మన పార్లమెంట్ నుంచి ఒక మహిళకు అవకాశం ఇచ్చారు. మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించాల్సినటువంటి బాధ్యత మహిళల మీద ఉంది. ఇప్పుడు మన మహిళా సోదరిమణి, మన అభ్యర్థిని సునీతా మహేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. గౌరవనీయులైన పెద్దలు, పేదల పెన్నిధి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులైన పెద్దలు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులైన ఆరివర్ధన్ రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారికి, మైనంపల్లి ఇన్ఛార్జ్ గారికి, ప్రభాకర్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ గారికి, ఇక్కడున్న వేదిక పైన పెద్దలందరికీ, ఇక్కడున్న నాతోటి మహిళా సోదరులందరికీ, సీనియర్ నాయకులందరికీ, కార్యకర్తలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన మల్కాజిగిరిలో ఇంత పెద్ద ఎత్తున మన పార్టీ కార్యకర్తలను కలుసుకున్నందుకు, ప్రజల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎక్కువ మన ముఖ్యమంత్రి గారికి టైం అయిపోయింది, 10 వరకే మనకి ఎలక్షన్ కోడ్ కాబట్టి దయచేసి గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు ఎన్నో భరించి కూడా మీరు గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారిని అప్పుడు గతంలో ఎంపీగా గెలిపించినారు. ఇప్పుడు కూడా నన్ను అట్లా గెలిపిస్తే తప్పకుండా మీకు నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా నేను మీకు 5 సంవత్సరాలు మీకు సేవ చేస్తా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మనకి ఇక్కడికి నన్ను నమ్మి ఇక్కడ పంపించినందుకు ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు నా కోసం అంటే పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా మీకు 5 సంవత్సరాలు మీకు తోబుట్టులాగా మీకోసం మీ అభివృద్ధి కార్యక్రమాల కోసం నేను పనిచేస్తానని కృషి చేస్తా. తప్పకుండా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గత ప్రభుత్వం మనకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాని పేదలకు ఇవ్వకుండా ఉన్నోళ్ళకే ఇచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. మన గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాక నిరుద్యోగులకు 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్న గారిది. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలలో 100 రోజులలోనే ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్న గారిది. ఇంకా ఇట్లాంటివి చేసుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అవి చేయలేకపోయింది. కానీ మన మహిళలను ఒకటే కోరుతున్నా, మన మహిళలను గతంలో ఏ ప్రభుత్వం గుర్తించలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న ఉచిత బస్సు ఇచ్చి, గ్యాస్ పథకం ఇచ్చి, ఇంకా 2,500 కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత అది కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. మన మహిళలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన సోదరుడు అని భావించి మన సోదరుడిని మనం గౌరవించాల్సిన బాధ్యత మనందరిది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మన రేవంత్ రెడ్డి అన్నని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నన్ను గెలిపించినట్టు కాదు, మీరు రేవంత్ రెడ్డి అన్నని గెలిపించినట్టు అనుకొని మంచి మెజార్టీ ఇచ్చి మీరు గెలిపిస్తే తప్పకుండా మీకు 5 సంవత్సరాలు అండగా ఉండి మల్కాజిగిరి ప్రాంతాన్ని, ఇక్కడ నివాస ప్రాంతాలను తప్పకుండా మంచి అభివృద్ధి చేస్తానని నీకు మాటిస్తున్నా. ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఇక్కడ ప్రాంత గురించి అన్ని తెలుసు, ఇక్కడ చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చిరన్న. తప్పకుండా అవన్నీ మీరు ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ చేస్తారని మేము ఆశతో ఉన్నాం. మేము తప్పకుండా మీకు హై మెజార్టీ ఇచ్చి తప్పకుండా మల్కాజిగిరి గెలుపు కోసం మేము ఈ 10 రోజులు తప్పకుండా బాగా కష్టపడి పనిచేస్తాం. మీరు 5 సంవత్సరాలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న సహకారంతో నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ మల్కాజిగిరి ప్రాంతాన్ని మెట్రో ట్రైన్ కానీ, స్కై వాక్ కానీ, ఇంకా ఇంటర్నల్ గ్రౌండ్ వాటర్ చాలా మెర్చెల్లో అక్కడ చాలా తక్కువ ఉంది. అట్లా ఇంకా సీసీ రోడ్స్ కానీ, ఇంకా ఇంటర్నల్ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఏ ఉన్నా కూడా ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్, జూనియర్ కాలేజ్ అడుగుతున్నారు, అది కూడా నేను తప్పకుండా ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్తా. ఇంకా చాలా వరకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మన గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా. ఎందుకంటే ఇక్కడ 7 ఎమ్మెల్యేస్ మన పార్టీ వాళ్ళు లేరు కాబట్టి మీకు మీ సమస్యలు తీసుకుపోవడానికి ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి నేను ఎంపీగా గెలిస్తే తప్పకుండా మీ సమస్యలన్నీ మన రేవంత్ రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా సాల్వ్ చేస్తానని తెలియజేస్తున్నా. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తూ మీకు అండగా ఉండి మీ కుటుంబ సభ్యురాలుగా నేను పనిచేస్తానని మీకు మాట ఇస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.
మన తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, మన ప్రియతమ ముఖ్యమంత్రి, డైనమిక్ ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డిని ఈ ఎన్నికల బరిలో దించితే మా మిత్రుడు, సోదరుడు, నాకు అత్యంత సన్నిహితుడు మైనంపల్లి హనుమంతరావు గారు ఈరోజు మల్కాజ్గిరి శాసనసభ నియోజకవర్గ పరిధిలో వేలాది మంది ఆడబిడ్డలతో, యువకులతో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, మేడ్చల్ మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, వజ్రేష్ యాదవ్ గారు, నక్క ప్రభాకర్ గౌడ్ గారు, హరివర్ధన్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ జితేందర్ నాథ్ గారు ఈరోజు మీ ఆశీర్వాదం పొందడానికి వచ్చిన మా సోదరిమణి సునీతా మహేందర్ రెడ్డి గారు ఈ సమావేశంలో పాల్గొని 100% రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిగా గెలిపించడానికి విచ్చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. అక్కడి నుంచి దాదాపుగా 3 కిలోమీటర్ల నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా. మా అక్కలు, మా ఆడబిడ్డలు వేలాది మంది వచ్చి తమ తోటి ఆడబిడ్డకు అండగా నిలబడ్డందుకు అఖండమైన స్వాగతం పలికిన మా కళాకారులు, ఎక్కడికక్కడ డప్పు కళాకారులు, సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహుల్ అన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే ఇక అది మళ్ళా వాపస్ రాదు. దాన్ని జుమరాత్ బజార్లో తూకం కింద అమ్మాల్సిందే. తుక్కు పట్టిపోయింది. అందుకే కేసీఆర్ కారు వదిలేసి బస్సు ఎక్కిండు. ఇక ఆయన బస్సు యాత్ర కూడా చూసిన మన సూర్యాపేట పోయిండు, మిర్యాలగూడ పోయిండు, మహబూబ్నగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, భువనగిరికి పోయిండు. ఆయన బస్సు యాత్ర చూస్తుంటే, ఆయన ఎక్కేది దిగేది చూస్తుంటే
వెంకడికెవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట. కేసీఆర్ బస్సు యాత్ర కూడా నలుగురు వాటి ఎక్కియాలి, ముగ్గురు వాటి దించాలి. ఆయనను ఏం పని మీద పోయినా ఆయనకే తెలుస్తలేదు, నన్ను తిట్టుకుంటే తిరుగుతుండు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి నువ్వేమన్నా చేసి ఉంటే నువ్వు చేసింది చెప్పుకో. 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసిన మమ్మల్ని ఇవాళ నువ్వు తిట్టుకుంటే తిరుగుతున్నావంటే నీ దివాల కోరతనం, నీ చేతగాంతనం కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. వచ్చినెంబడే ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచితంగా ప్రయాణం ఇచ్చినాం. మా అక్కల్ని అడుగుతున్న ఉచిత బస్సు ఉంది కదా అక్క, ఎక్కడికి పోయినా అత్తగారింటికి పోయినా అమ్మగారింటికి పోయినా బిర్లా మందిరం పోయినా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోయినా భద్రాచలంలో రాములవారి తలంబరాలు చూడబోయినా ఆడబిడ్డలకు 1 పైసా ఖర్చు లేదు, బస్సులో ఉచిత ప్రయాణం. ఇవాళ పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించినాం. ఇదే కాదు, కష్టపడ్డ పైసలన్నీ సిలిండర్ పేరు మీద దోసుకుంటుంటే 1200 రూపాయలు పెట్టి సిలిండర్ కొనలేక కట్టెలపై కష్టాలు మళ్ళీ వచ్చేటట్టుంటే ఆడబిడ్డల కష్టాలు తీర్వానికే 500 రూపాయలకే ఇవాళ ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి 40 లక్షల కుటుంబాల్ని రాష్ట్రంలో 100 రోజుల్లోనే ఆదుకున్న చరిత్ర మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇదే కాదు, పేదోళ్ళ ఇళ్లలో కరెంటు బిల్లు చూస్తేనే కరెంటు షాక్ కొట్టేటట్టు ఉంది. అందుకే వాళ్లకు 200 యూనిట్లు పేదవాళ్లకు ఉచితంగా కరెంటు ఇచ్చి పేద కుటుంబాలను ఆదుకొని ఇవాళ పేదవాళ్ళకి ఇండ్లు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు 4,50,000 ఇండ్లు 22,500 కోట్లతోటి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమం అంటేనే నియామకాలు, నిరుద్యోగ సమస్య. అట్లాంటిది 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకొని ఎల్బీ స్టేడియంలోనే ఆ కుటుంబాలను అందరినీ రప్పించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసింది మన ప్రభుత్వం. ఇవాళ ఈ దేశంలో బీసీ జనాభా లెక్క కట్టి 50% వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని బీసీ జనాభా లెక్కించడానికి ఇవాళ మనం అనుమతిచ్చి నిధులు ఇచ్చింది మన ప్రభుత్వం, మన పార్టీ. మనం ఇట్లా మంచి పనులు చేస్తుంటే నిన్న మన బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ ఇవాళ మల్కాజ్గిరిలో ఓట్లు అడుగుతుండు. ఆయన కొత్తోడు కాదు, గత ప్రభుత్వంలో ఆయన మంత్రి, ఆర్థిక మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, అన్ని మంత్రులు కేసీఆర్ పక్కన కూర్చున్నాడు. కేసీఆర్ తో పాటు తెలంగాణలో జరిగిన అన్ని దుర్మార్గాలకు ఈటెల రాజేందర్ కూడా కారణం కాదా? ఆయనకి ఈయనకు పంపకాలలో తేడా వచ్చి వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే ఈయనను బయటికి పంపిస్తే బయటికి వచ్చాడు. బీజేపీలకు పోయిండు, హుజూరాబాద్ లో ఎమ్మెల్యే అయ్యిండు. హుజూరాబాద్ లో మన నరేంద్ర మోడీని అడిగి 1,000 కోట్లు తెస్తా అన్నాడు. 1,000 కోట్లు తెచ్చి హుజూరాబాద్ అభివృద్ధి చేసి ఉంటే మన ఎమ్మెల్యేగా హుజూరాబాద్ లో ఎందుకు ఓడగొడతారని నేను అడుగుతున్నా. హుజూరాబాద్ లో ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నరేంద్ర మోడీ నుంచి తెస్తున్న నిధులు లేకపోవడం వల్ల హుజూరాబాద్ లో ఎమ్మెల్యే కూడగొట్టిండ్రు. ఇవాళ మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఎంపీకి నిలబడతా అంటున్నాడు. ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడనే ఉంటున్నాడు. ఎన్నడన్నా మన మల్కాజ్గిరి పేదల దగ్గరకు వచ్చిందా? వర్షాకాలంలో మన ఇండ్లు మునుగుతూ వచ్చిందా? మన వాళ్లకు ఆదుకోవడానికి కేంద్రం నుంచి మన నిధులు తెచ్చిందా? మన మూసీలో చిన్న పాప కొట్టుకపోతే నాలలో పడి కనీసం ఆ కుటుంబాన్ని పలకరించడానికి అన్న వచ్చిందా? ఏ రోజు మన కష్టాలలో రాలే. ఎన్నడైనా మీ మంచికి మీ చెడ్డకు మీరుతో గెలిచినా ఓడినా రాత్రి మగళ్ళు మీ మధ్యలో ఉన్నది మైనంపల్లి హనుమంతరావే తప్ప సొంత పైసలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరని రాష్ట్రంలో ఉన్నారంటే మీ మల్కాజ్గిరి ప్రాంతానికి మీ మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు జరిగింది. ఈ ప్రాంతం నుంచి మైనంపల్లిని గెలిపించనుంటే ఇవాళ మన మంత్రివర్గంలో మంత్రిగా ఉండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు. అందుకే ఇవాళ మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మొత్తం పార్లమెంటు నియోజకవర్గానికి
బాధ్యత పెట్టి ఇన్ఛార్జిగా పెట్టి సునీతమ్మను గెలిపించుకొస్తే ఆయననే ఈ ప్రాంతానికి మంత్రిలాగా మీ సమస్యలన్నీ ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారికి పనిచేసి పెట్టే బాధ్యత నాది. ఆనాడు కొడంగల్లో కక్ష కట్టి నన్ను ఓడగొడితే 14 రోజుల్లోనే ఈ ప్రాంతం నుంచి ప్రశ్నించే గొంతుగా నన్ను గెలిపించింది మీరు. ఈ మల్కాజ్గిరి అసెంబ్లీలోనే 11,000 మెజారిటీ ఇచ్చి ఆనాడు నన్ను ఎంపీగా గెలిపించారు. మీరు అండగా నిలబడి నన్ను గెలిపించింది కాబట్టి, నన్ను ఎంపీగా గల్లీ నుంచి ఢిల్లీకి పంపించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుని చేసింది. ఆ బాధ్యతని రాష్ట్రం మొత్తం తిరిగి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి నేను ముఖ్యమంత్రి అయినా, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా అంటే అందులో మీ భాగస్వామ్యం ఉంది, మీ ఆశీర్వాదం ఉంది. మరి ఇవాళ నాకు ప్రభుత్వం ఉంది, మీకు మంచి చేయాలన్న ఆలోచన ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన మైనంపల్లి గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలవలే. ఈసారి మీ సమస్యలు తీసుకొచ్చి మీ సమస్యల్ని పరిష్కరించడానికి సోదరిమణి సునీతా మహేందర్ రెడ్డి గారిని ఇక్కడి నుంచి మీరు గెలిపించండి. మీ ప్రాంత సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత నాది. ఇక బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరు వస్తే మనతోని నెగ్గలేరని ఇద్దరు కలిసి చీకట్లు ఒక్కటే అయిపోయారు. ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బిడ్డ బెయిల్ కోసము బీజేపీని గెలిపిస్తామని ఒప్పందం చేసుకున్నారు. మొన్ననే మన మేడ్చల్ ఎమ్మెల్యే మీరు చూసిరో లగ్గంలో కలిసి రాజేందర్ అన్న నువ్వు గెలుస్తున్నావు నేను గెలిపిస్తాం పో అన్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్ మీకు తెలియకుండా మేడ్చల్ ఎమ్మెల్యే మాట అంటే మీరు షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు, మీ పార్టీల నుంచి ఎందుకు బహిష్కరించలేదని నేను అడుగుతున్నా. మీ ఒప్పందాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే బట్టబయలు చేసింది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, పేదోళ్ల ఖాతాల 15 లక్షలు వేస్తా అన్నాడు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చిండు. కానీ బయ్యారం ఉక్కు కర్మాగారం మనం ఇస్తే రద్దు చేసింది, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే రద్దు చేసింది, ఐటీఐఆర్ కారిడార్ మనం ఇస్తే రద్దు చేసింది. మన ప్రాంతంలో మల్కాజ్గిరిలో ఆర్ఓపీలు ఆర్యూపీలు కట్టకపోవడం వల్ల గంటల కొద్దీ రైలు వస్తే మనం నిరీక్షించాల్సి వస్తుంది. మీకు అందరికి ఆ కష్టాలు తెలుసు కదా. 10 ఏళ్లు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ అనా పైసా పని చేయలే. ఇవాళ సికింద్రాబాద్ నుంచి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మెట్రో రైలు మనకు మేడ్చల్ వరకు కావాలని మా మిత్రులు అడుగుతున్నారు. మరి ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 10 ఏళ్లు కేసీఆర్ ను చూసిండ్రు, కేసీఆర్ చేసిన మోసానికి బండకేసి కొట్టారు. 10 ఏళ్లు మనం మోడీని కూడా చూసినాం కదా. ఇక మోడీని కూడా ఓడించే వంతు వచ్చింది. ఈసారి కాస్కో మోడీ మా మేడ్చలోళ్ళు నీ సంగతి చెప్తారు, మా మల్కాజ్గిరిలో నేను ఈ ఎన్నికల్లో నిన్ను ఓడిస్తారు. ఇవాళ బీజేపీ వాళ్ళు ఇక బీజేపీ వాళ్ళని చూస్తే అయితే బీజేపీ వాళ్ళ మాటలు చూస్తే పొంకనాల పోసిగానికంట 3 ఎడ్లంట 36 దొడ్లంట. ఏం చేసిరా మీరు, మా పేదోళ్ళకి ఇల్లు కట్టించిరా అంటే జై శ్రీరామ్ అంటాడు. అయ్యా మా ఊరికి రోడ్డు ఎందుకు వేయలేదంటే మేము అయోధ్యలో రామ మందిరం కట్టించినామంటారు. అయ్యా మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఎందుకు అని అంటే హనుమాన్ జయంతి మేము గొప్పగా చేసినామంటారు. నేను అడగదలుచుకున్న బీజేపీ వాళ్ళని, అయ్యా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలు మీరు ఉట్టకముందు, మీ తాతలు ఉట్టకముందు మా తాతలు ముత్తాతలు చేసిన పండుగలు మీరు మాకు నేర్పాలనా? శ్రీరామనవమి మా తాతలు మా ముత్తాతలు చేయలేదా? హనుమాన్ జయంతి మేము చేయలేదా? ఇదే కాదు ఇంకా కొన్ని పండుగలు నేను గుర్తు చేస్తా. పోసమ్మకు, ఎల్లమ్మకు, మైసమ్మకు మా తాతల నుంచి కోడి పోసినాం, కళ్ళు పోసినాం రా నాయన, మాకొచ్చి చదువు చెప్తారేంటి? ఇవాళ ఎంతసేపు మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టి ఈ రాష్ట్రానికి దేశానికి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఇది మంచిదా? మీరు చేసిందేందో చెప్పండి.
ఎన్నికల్లో మతాన్ని ప్రస్తావించొద్దని మేము అంటున్నాం. ఇక వాళ్ళు ఎంతసేపు ఉన్నారు ఓట్ల మీద, దేవుణ్ణి చూపించి ఓట్లు అడుక్కుంటారు. అందుకే నేను మా బీజేపీలకు చెప్తున్నా, ఈటల రాజేందర్ చెప్తున్నా, నేను మతం ముసుగులో ఓట్లాడుకుడు కాదు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే నిజమైన హిందూ. నిజమైన హిందూ ఎవరయ్యా అంటే దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఆ దేవుడిని మనం భక్తితో పూజ చేయాలి. అప్పుడే నిజమైన హిందూ. గాని బస్ స్టాండ్ లో పోటీ చిల్లర ఆడుకున్నట్టు పెద్ద స్తంభాలు పెట్టుకొని దేవుడి బొమ్మ పెట్టుకొని అయ్యా చిల్లరే అని అడుగుతుంటారు. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా దేవుడి బొమ్మ పెట్టుకొని ఓట్లు అడుక్కునే ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి ఇవాళ ప్రజలారా ఆలోచన చేయండి. మన ఆకలి తీరాలంటే మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలి. మన నిరుద్యోగ సమస్య తీరవాలి అంటే ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అందుకే ఈరోజు ప్రభుత్వం అనేది ఉన్నది. 4.5 ఏళ్లు మనం అధికారంలో ఉంటాం. ఇవాళ అందుకే కాంగ్రెస్ కు ఓటు వేయండి, సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి. ఈటల రాజేందర్ సుట్టపైనే అట్లొస్తాడు ఇట్లా పోతాడు, అమాసకు పుణ్యానికి చంద్రుడు వచ్చినట్టు తప్ప ఆయన చేసేదేమీ లేదు. అందుకే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు, ఇక్కడ ఉండే చదువుకున్న యువకులకు బీజేపీకి ఓటు వేస్తారంటే బీజేపీ విధానం రిజర్వేషన్ల రద్దు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు చెప్తున్నా, మీరు వేసే బీజేపీ ఓటు మీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైల్వే తెచ్చింది, ఎయిర్పోర్ట్ తెచ్చింది, బిఎస్ఎన్ఎల్ తెచ్చింది, ఎల్ఐసి తెచ్చింది, బిహెచ్ఎల్, ఐడిపిఎల్, బీడీఎల్, డిఫెన్స్ ఫ్యాక్టరీలు తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చింది. మరి ఇవాళ ఇన్ని పరిశ్రమలు పెట్టి ప్రాంతంలో మా రైల్వే కార్మికులు, మా రైల్వే ఎంప్లాయీ చాలా మంది ఉన్నారు. మీ రైల్వేస్ కట్టింది కాంగ్రెస్ కాదా? మీకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ కాదా? మీకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ కాదా? ఇవాళ రైల్వేస్ ఉద్యోగులారా మీరు ఆలోచన చేయండి. మీరు మోడీ కోటేస్తే మీ రైల్వే శాఖ మొత్తం అదానికి తెగనమ్ముతాడు నరేంద్ర మోడీ. మీ ఉద్యోగాలకు భద్రత లేదు. మీ ఎల్ఐసిని అదాని అంబానికి తాకట్టు పెడతాడు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ ఆలోచన చేసి ఓటు వేయాలి. మీ రైల్వే శాఖ, మీ బిఎస్ఎన్ఎల్, మీ ఎల్ఐసి, మీ బిహెచ్ఎల్ కాపాడాలి అంటే, మీ ఉద్యోగాలు ఉండాలి అంటే మోడీ ఉద్యోగం ఊడాలి. మోడీ ఉద్యోగం ఉంటే మీ ఉద్యోగాలు పోతాయి. మోడీ ఉద్యోగం ఊడగొడితే మీ ఉద్యోగాలు ఉంటాయి. ఇవాళ మోడీని ఓడిస్తే మీకు రిజర్వేషన్లు ఉంటాయి. మోడీ గెలిచిందంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి. నిన్న మన బీజేపీలు ఒకటే పద్యం ఎత్తుకున్నారు, మేము వచ్చిన వెంబడే మేము రిజర్వేషన్లు తీసేస్తాం, అందుకే మాకు 400 సీట్లు ఇవ్వమంటారు. 400 సీట్లు ఇస్తే పార్లమెంట్ లో 2/3 మెజార్టీతోని రిజర్వేషన్లను ఒక బిల్లుతోని ఖతం చేసి ఈ దేశంలో రిజర్వేషన్లు లేకుండా ఈ దేశాన్ని అదాని అంబానీలకు తాకట్టు పెట్టడానికి ఇవాళ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అందుకే మిత్రులారా, అన్ని ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మన ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది, మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది. రేపు జరగబోయే ఈ ఎన్నికల్లో సునీత మహేందర్ రెడ్డి గారిని 1,00,000 మెజార్టీతో గెలిపించండి. సునీతక్కని మీరు గెలిపిస్తే ముఖ్యమంత్రిగా నేనుంటా, మీ నాయకుడిగా, మీ అభిమాన నాయకుడిగా మైనంపల్లి ఉంటాడు, చీఫ్ విప్ గా మహేందర్ అని ఉంటాడు. ఒక్క ఓటేస్తే మేమందరం మీకు సేవ చేస్తాం. మేము మరి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మీ నుంచి మనులు అడుగుతలేం, మాణిక్యాలు అడుగుతలేం, మీ ఆస్తులు అడుగుతలేం, మీ వజ్ర వైదూర్యాలు అడుగుతలేం. ఏమడుగుతున్నా నేను మిమ్మల్ని? ఏమడుగుతున్నా మా అక్కలు చెప్పాలి. ఏమడుగుతున్నా? ఎన్నోసార్లు ఎంతో మందికి వేసారు. ఈసారి మీ ఆడబిడ్డను సునీతమ్మను ఆశీర్వదించండి. 3 మహిళలకు ఇచ్చిన, ఆదిలాబాద్ లో అత్రం సుగుణకి ఇచ్చిన, వరంగల్లో కావ్యకిచ్చిన, మల్కాజ్గిరిలో సునీతమ్మకి ఇచ్చిన. ఆడబిడ్డల చేతుల సంసారం పెత్తనం ఉంటే భద్రంగా ఉంటది. జాగ్రత్తగా సమస్యల్ని పరిష్కరిస్తారనే నమ్మకంతో ఒక ఆడబిడ్డకి ఇచ్చిన. ఇవాళ ఆడబిడ్డలే ఆలోచన చేసుకోరు.
మిమ్మల్ని మీరు గెలిపించుకోండి. మీ ఓటు మీరు వేసుకుంటే చాలు, ఎవరు ఓట్లు అక్కర్లేరు. మా వాళ్ళు అక్కడిక్కడ ఏమైనా వేసినా లోట్లు వేసినా వేయకపోయినా నడుస్తుంది. ఆప్కో ఫుల్కో దావతులకు మా సోదరులు ఏమైనా అటు ఇటు చేసినా వాళ్ళు ఏమైనా మీకు చెప్పినా చెప్పిందల్లా వినండి, తలకాయ ఊపండి. బూత్లకు పోయినాక మాత్రం మీ ఆడబిడ్డని మీరు గెలిపించుకోరు. ఇక మీదే జిమ్మేదారి. మా అక్కలు సిద్ధమేనా? ఏమంటలేరు మా అక్కలు. ఏమక్క ఈ అక్క కోటేస్తారు కదా, సిద్ధమేనా? ఆడ గులాబీ పూలు పట్టుకున్న వాళ్ళందరూ మాట ఇవ్వాలి, మాట ఇచ్చిన వాళ్ళందరూ చేయి ఎత్తాలి, చేతి ఉన్న వాళ్ళందరూ చేయి పైకి ఎత్తాలి, మా సోదరులు కూడా ఎత్తాలి. भाई हाथ उठाओ, आपको हाथ के निशान को वोट डालने के लिए हाथ उठा दो. जय कांग्रेस, जय जय कांग्रेस. हस्तम गुर्तुके, हस्तम गुर्तुके. ధన్యవాదాలు సోదరులారా. ఈ ర్యాలీ చూసినాక నాకు సంపూర్ణంగా నమ్మకం వచ్చింది. మల్కాజ్గిరి అసెంబ్లీలో 25,000 మెజారిటీ వస్తుందని సంపూర్ణమైన నమ్మకం హనుమంతన్న మీద కలిగింది. అందరూ జాగ్రత్తగా 13 తారీఖు నాడు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దేవెనతోని రాములన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న, అంతకంత ఎత్తుకు ఎదిగాడో ఒక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడో. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు. అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడో మన ఆశలన్నీ తీర్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా అన్నకు తోడున్నా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట, జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ.